హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోలక్ష్మి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మీకైతే ఆల్రెడీ షార్ట్లో చెప్పున్నానండి. నేను ఉసిరికాయలతో మంచి హెల్తీ రెసిపీ చూపిస్తానండి. చూసే ముందైతే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి నేను. సో ఇక్కడైతే మనం రెసిపీ చూసేద్దామండి ఏంటనేది. సో ఇక్కడైతే నేను ఉసిరికాయలని ఒక 40 తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను డ్రై అవ్వడానికి. తర్వాత ఇది ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. సో కట్ చేసుకోవడం అయితే కొంచెం పెద్ద ప్రాసెస్ అయ్యండి, టైం పడుతుంది కట్ చేయడము అయితే. కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, అంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి. సో తర్వాత మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా 3 or 4 స్పూన్స్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను, రాక్ సాల్టే తీసుకోవాలి దీనికైతే. సో నేనైతే 3 or 4 గుప్పెళ్ళు తీసుకున్నాను, అంటే చేతితో మనం గుప్పెడు అంటాం కదా, సో అలాగా 3 or 4 గుప్పెళ్ళు తీసుకొని వేసుకున్నాను. తర్వాత ఇలా చూసారు కదా, ఇలా పైకి ఇలా అంటూ ఉంటే అలా అయితే నీట్గా కలుస్తుంది. మనం చేత్తో అనేదానికన్నా ఇలా అంటే బాగా మిక్స్ అవుతుంది అది. సో పక్కన పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. అంత లోపలికి మనమైతే లెమన్స్ కట్ చేసుకోవాలి. నేనైతే 4 లెమన్స్ తీసుకున్నాను, 6 అయినా వేసుకోవచ్చండి. బట్ ఆ రోజైతే నా దగ్గర 4 ఉన్నాయి లెమన్స్. సో అందువల్ల నేనైతే 4 కట్ చేసి వేసుకోవాల్సి వచ్చింది. సో చూసారు కదా, ఇక్కడ నేను లెమన్స్ అయితే కట్ చేసి బాగా పిండుకున్నానండి ఉసిరికాయల పైన. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, ఎందుకు ఉసిరికాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయని. మనం కట్ చేస్తూ వెళ్తే కొంచెం చేంజ్ అవుతాయండి అవి, కొంచెం లేట్గా అయితే టైము. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా కూడా కలర్ చేంజ్ అవుతాయి కదండి, సో అలాగే ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 5 స్పూన్స్ జీలకర్ర అండ్ అల్లం వచ్చి ఒక మన ఫింగర్స్ అంత హైట్ ఉండే ఒక అల్లం అంత పీస్ తీసుకొని నీట్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అయితే ఏం పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ పేస్ట్ని అయితే మనం ఇలాగా ఉసిరికాయలకి అంతటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎలాగా మిక్స్ చేస్తున్నానో. సో బాగా నీట్గా మిక్స్ చేయాలి, బాగా ఉసిరికాయలకి అంతటికి బాగా పట్టాలండి అది. అండ్ ఇది వచ్చి చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే 1 or 2 years అయినా ఉంటుంది, చెడిపోదు ఇది. సో ఎవ్రీడే 2 or 3 పీసెస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మన రెసిస్టెన్స్ పవర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ కూడా చాలా మంచిదండి. అలాగే తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ కొంచెం తగ్గుతుంది, హెయిర్కి కూడా మంచిదండి ఉసిరికాయలు తినడం వల్ల. సో అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇస్తే చాలా మంచిది హెల్త్కి. ఎలాగో వాళ్ళు తింటారండి వీటిని, ఎందుకంటే చప్పరిస్తూ ఉంటే కొంచెం మనకు పుల్లగా కారంగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా లైక్ చేయొచ్చు వీటిల్ని. సో వాళ్ళకు కూడా పెడితే మంచిదండి హెల్త్కి. అలాగే ఎవరైనా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది కదండి, సో వీటిని అయితే చప్పరిస్తూ ఉంటే ఆ టైంలో కొంచెం ఆ సెన్సేషన్ అయితే తగ్గుతుంది. ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, వాటిని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. 1 day or 1.5 day వరకు బాగా ఊరాలండి అవి. తర్వాత వాటిని ఒక పెద్ద డిష్లో తీసుకొని ఎండబెట్టుకోవాలండి, బాగా ఎండిపోవాలి. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా ఎండిపోయాయో అంత బాగా ఎండాలండి. ఎండిపోయిన తర్వాత ఇంకా తీసుకొని వాటిని ఒక గ్లాస్ జార్లో అయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. డైలీ ఇవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ జోలక్ష్మి వ్లాగ్స్.